Hi to all, back to our channel Success with English by Lalasa. How are you all guys? I am doing good. This video is for junior intermediate guys. Okay na? January month is going to finish and within few days we are going to enter into February month. అయితే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. All of we know that in March month intermediate students are going to write examinations. So we have just 1 month in our hands for our preparation, particularly English subject. For junior intermediate guys, already I have uploaded many videos in our channel. If you want any doubts, you can go through that. మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు మరొక ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ని విత్ ఎక్సర్సైజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కంటెంట్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్స్ కదా. ప్రిపోజిషన్స్ అనగానే చాలా ఈజీ అనుకుంటాం, కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈజీ అయినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండే విధంగా డీటెయిల్డ్గా మీకు ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి అయితే వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా అండి? వచ్చేసేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక 10 సెంటెన్సెస్ రాశాను మన బోర్డు మీద. చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఏ సెంటెన్స్కి అంటే ఏ సిచ్యువేషన్లో ఏ ప్రిపోజిషన్ వాడాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, ఐ మెట్ మై ఫ్రెండ్ డాష్ ద మార్కెట్. నేను మా ఫ్రెండ్ని మార్కెట్ దగ్గర కలిశాను, మార్కెట్లో కలిశాను. ఈ సెంటెన్స్ అనేది మార్కెట్లో కలిశాను అయితే ఐఎన్ ఇన్ అని రాయాలి. అదే మార్కెట్ దగ్గర కలిశాను అని చెప్పాలనుకుంటే ఎట్ అని రాయాలి. సో ఇన్ కానీ ఎట్ కానీ రాయొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ దట్. ఓకే, సో నెక్స్ట్, రిషీస్ స్కూల్ ఈస్ డాష్ ద రైల్వే స్టేషన్. రిషి వాళ్ళ స్కూలు రైల్వే స్టేషన్కి వెనక వైపు ఉంది అని చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ. సో వెనక వైపు అంటే బిహైండ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. నెక్స్ట్, రాజమండ్రి ఈజ్ డాష్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి. రాజమండ్రి అనేది గోదావరి నది ఒడ్డున ఉన్నది. రాజమండ్రి అనేది గోదావరి నది ఒడ్డున ఉన్నది. సో నది ఒడ్డున అని చెప్పాలనుకున్నప్పుడు ఆన్ ద అని పెట్టాలి. సో రాజమండ్రి ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది గోదావరి. ఓకేనా? నెక్స్ట్, ద లెక్చరర్ ఈజ్ గోయింగ్ డాష్ ద క్లాస్ రూమ్. లెక్చరరు క్లాస్ రూమ్లోకి వెళ్తున్నారట. లోపలికి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడాలి. నెక్స్ట్, చరణ్ ఈజ్ డాష్ ద పార్క్. చరణ్ పార్కులో ఉన్నాడు, పార్కులో ఉన్నాడు. సో లో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. బుక్ టేబుల్ మీద ఉన్నది, అది దాని మీనింగ్ అనమాట. మీద అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఓఎన్ ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వీ స్పెండ్ ఏ క్వైట్ ఈవినింగ్ డాష్ ద హోమ్. మేము ఈరోజు మా ఇంటి దగ్గర ఈవినింగ్ అనేది స్పెండ్ చేసాము. ఓకేనా? ఇంటి దగ్గర అంటే ఎట్, ఇంటి దగ్గర అంటే ఎట్ హోమ్. ఐఎమ్ గ్రోయింగ్ టొమాటోస్ డాష్ ద గార్డెన్. నేను మా గార్డెన్లో టొమాటోస్ పండిస్తున్నాను. డాష్ ద గార్డెన్ అంటే ఇన్, గార్డెన్లో కదండి. వీ వాచ్ టీవీ డాష్ ద లివింగ్ రూమ్. మేము టీవీని లివింగ్ రూమ్లో చూస్తాము, ఇన్. నెక్స్ట్, మై బ్రదర్ లీవ్స్ డాష్ బెంగళూరు. మా బ్రదర్ బెంగళూరులో ఉంటున్నారు. ఇక్కడ కూడా లో అన్నప్పుడు ఐఎన్ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. నెక్స్ట్, షీ లుక్స్ డాష్ హర్ సెల్ఫ్ డాష్ ద మిర్రర్. అంటే ఆ అమ్మాయి అద్దంలో తనను తాను చూసుకుంది అని దాని మీనింగ్ అన్నమాట. సో షీ లుక్స్ ఎట్ హర్ సెల్ఫ్, ఎట్ హర్ సెల్ఫ్ తన వైపు చూసుకుంది అంటే తనను తాను చూసుకుంది. ఎక్కడ? ఇన్ ద మిర్రర్. తన వైపు ఆమె తనని తాను మిర్రర్లో చూసుకుంది. ఐ హంగ్ మై షర్ట్ బిహైండ్ ద డోర్. జనరల్గా అందరికీ హ్యాబిట్ కదా, డోర్కి వెనకాల హుక్స్ ఉంటాయి కదా. జనరల్గా రూమ్లో డోర్కి బ్యాక్ సైడ్ అవి హ్యాంగర్స్ పెట్టుకొని దాన్ని తగిలిస్తూ ఉంటారు. సో ఐ హంగ్ మై షర్ట్ బిహైండ్ ద డోర్. డోర్కి వెనక వైపు నా షర్ట్ని వేలాడ తీశాను. హ్యాంగ్, హంగ్, హంగ్.
The cat is dash the chair. The cat is dash the chair. Cat అనేది పిల్లి చైర్ కింద ఉన్నది. సో అండర్ ద చైర్. The plane is just dash the cloud. సో ప్లేన్ ఇప్పుడే క్లౌడ్ కిందకుండా వెళ్తుంది, మేఘాల కిందకుండా వెళ్తుంది. సో ఆన్సర్ వచ్చేసి బిలో ద క్లౌడ్. She jumped dash the gate. She jumped dash the gate. ఆమె గేట్ మీద నుండి దూకింది. గేట్ మీద నుండి దూకింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఓవర్ ద గేట్ అని చెప్పాలి. సునీతాస్ బర్త్డే ఈస్ డాష్ 3rd June. సునీత బర్త్డే ఎప్పుడు 3rd June. అప్పుడు బర్త్డేస్కి చెప్పాల్సి వచ్చినప్పుడు డేట్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. They walked slowly through the wood. అక్కడ కొన్ని చెక్కలు ఉన్నాయి, ఆ చెక్కల గుండా నడుచుకుంటూ వెళ్ళారు. She stood up. ఆమె లేచి నుంచొని అతని వైపుకు వెళ్ళింది, అతని దగ్గరకు వెళ్ళింది. అప్పుడు దగ్గరకు లేదా అటువైపు అని చెప్పాల్సి వచ్చినప్పుడు టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ వాడాలి. I have a meeting at 9 AM. ఒక టైం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డిన్నర్ కౌంటర్ క్లోజెస్ at midnight. డిన్నర్ కౌంటర్ అనేది అంటే రాత్రిపూట భోజనం పెట్టే కౌంటర్ అనేది midnight వరకు ఉంటుంది. సో ఇవి చూసారు కదండి. ఈ విధంగా సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ ప్రిపోజిషన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని నేను మరొక వీడియోతో మీకు షేర్ చేసుకుంటానండి. ఇది చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. మరికొన్ని ఎగ్జాంపుల్స్తో నేను ప్రిపోజిషన్స్ పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ టుడే సెషన్ గైస్. అగైన్ వీ విల్ మీట్ విత్ ప్రిపోజిషన్స్ పార్ట్ 2 వీడియో. Until then, bye to all. Have a nice day guys. Bye.